చీమ సహాయం. ద గ్రేట్ఫుల్ ఆంట్. ఒక పక్షి చెరువులో నీళ్లు తాగుతుంటే అకస్మాత్తుగా ఒక చీమ నీళ్లలో పడిపోయింది. పాపం చిన్న చీమ నీళ్లలో ఈత కొట్టలేక కాళ్ళు చేతులు కొట్టుకుంటూ అల్లాడుతోంది. ఆ దృశ్యం చూసి పక్షికి జాలి వేసింది. చీమను ఎలాగైనా కాపాడాలని అనుకుంది. చుట్టుపక్కల వెతికి ఒక ఆకును తెచ్చి నీళ్లలో వేసింది. చీమ నీళ్లలో కొట్టుకుంటూ ఉండగా ఎలాగో ఆ ఆకు అంచును పట్టుకుంది. కాస్త కష్టపడి ఆకు మీదికి చేరుకుంది. ఆ ఆకు నీటిమీద తేలుతూ చెరువు ఒడ్డుకు చేరే వరకు చీమ గట్టిగా పట్టుకుంది. ఒడ్డుకు చేరిన చీమ పక్షికి కృతజ్ఞత తెలిపింది. రోజులు గడిచాయి. కాలక్రమేణా పక్షి చీమకు చేసిన సహాయం మర్చిపోయింది. కాని చీమ మాత్రం మరిచిపోలేదు. ఒకరోజు అదే పక్షిని చీమ మళ్ళీ చూచింది. పలకరిద్దామని దగ్గరగా వెళ్ళింది. అదే సమయంలో ఒక మనిషి చెట్టు వెనుక నుండి రాయితో పక్షిని కొట్టి చంపాలని ప్రయత్నిస్తున్నాడు. అది చూసిన చీమ వెంటనే స్పందించింది. గబగబా ఆ మనిషి పాదంపైకి చేరి అతను రాయి విసరబోయే సమయాన గట్టిగా కుట్టింది. ఆకస్మిక నొప్పితో ఆ మనిషి ఒక్కసారిగా అరవడంతో పాటు అతని గురి తప్పిపోయి రాయి అవతలే ఎక్కడో పడిపోయింది. మనిషి అరుపు విన్న పక్షి వెంటనే ఎగిరిపోయింది. ఇలా చీమ పక్షి ప్రాణాలు కాపాడింది. నీతి: మంచివాళ్లు ఎప్పుడూ పొందిన సహాయాన్ని మర్చిపోరు. మరి ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే చీమ మీకు ఒకరోజు గట్టిగా కొడుతుంది. జస్ట్ కిడ్డింగ్.